హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఇక్కడైతే పొద్దున్నే గలీజ్గా ఉండే నా కిచెన్ అయితే చూపిస్తున్నా. ఈ కిచెన్ చూసి అస్సలు భయపడకండి. ముందు రోజు నైట్ కిచెన్ క్లీన్ చేయకుండా అలాగే పడుకున్నా. ఎప్పుడూ ఒకటేలాగా ఓపిక ఉండాలంటే ఉండదు కదా, సో అప్పుడప్పుడు ఇలా జరుగుతుందనమాట. ఇంకా పొద్దున్నే లేవకముందే మా అమ్మ ఫోన్ చేసి ఈరోజు గురువారం వెంగమాంబ స్వామికి 16 రోజుల పండగని ఫోన్ చేసిందనమాట. యాక్చువల్గా వెంగమాంబ తల్లికి తిరునాళ్ళు స్టార్ట్ అవ్వంగానే దేవుడికి పెట్టుకుంటానమాట. ఆ రోజైతే నాకు పెట్టుకోవడానికి కుదరలేదనమాట. ఇంకా ఈరోజు మా అమ్మ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పింది, ఈరోజు 16 రోజుల పండగ దేవుడికి పెట్టుకుంటావా అని. ఇంకా సర్లే దేవుడికి పెట్టుకుందాం, ఒక పని అయిపోతుందని ఇంకా తొందరగా హడావిడిగా లేచి పిల్లలనైతే స్కూల్కి పంపించేసిన. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఒక పెద్ద భారం దిగిపోద్ది తల మీద నుంచి. ఇంకా అలా వాళ్ళకి లంచ్ చేసి పెట్టి వాళ్ళనైతే స్కూల్కి పంపించేసిన. ఇంకా ఆ తర్వాత కిచెన్ పని పడదామని కిచెన్లోకి అయితే వచ్చినానండి. గిన్నెలు అయితే చాలా ఉన్నాయన్నమాట. కొన్ని కడుక్కుంటూ వస్తున్నా. అలా ఫస్ట్ ఒక బుట్ట నిండా గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసి వాటినైతే ఎమ్మటే ఒక పొడి క్లాత్ తీసుకొని లోపల పెట్టేస్తున్నాం. బాగా ఆరితేనే కబోర్డ్లలో పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. కొన్ని ఉంటే కనుక కడిగేసి అలాగే బుట్టలో వదిలేస్తా, అవి ఆరిన తర్వాతనే తీసి పెడతా. కానీ ఈరోజు చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ బుట్ట అవసరం ఉంది కాబట్టి ఇలా అన్నీ తీసి పెట్టేసి మళ్ళీ కడిగేసిన. ఇలా ఈరోజు అయితే ఒక 2-3 బుట్టలు కడిగినాను అనుకోండి. ఇంకా ఈరోజు పూజ కూడా చేయాలనుకున్నా కదా, ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పడిపోతున్నా ఈ ఆయిల్స్ అన్నీ ఆ మూల నుండే గలీజ్ మొత్తాన్ని తీసేసి అన్నీ కడిగి పడేసినాను అనుకోండి. గలీజ్ అంటే మరీ గలీజ్గా ఉండదులేండి, ఇల్లు మారడం వల్ల కొన్ని అన్నీ చేసుకోలేకపోయినాను అనమాట. ఒక్కొక్కటిగా నిదానంగా చేసుకుంటూ వస్తున్నా. ఈ ఆయిల్స్ అన్ని ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కడుగుదాం అనుకుంటున్నా కానీ అస్సలు కుదరట్లేదనమాట. ఇంకా ఈరోజు అయితే వీటి పని పట్టేసిన. ఏదైనా కడగడంలో మనకంటే తోపులు ఎవరు లేదనుకోండి, అంత బాగా కడుగుతా. గిన్నెలు కడిగేటి ఎన్ని ఉన్నా కూడా నిలబడుకొని ఎంతసేపు అయినా కడుగుతాలేండి, అదొక్కటి బాగా ఇష్టం. అలా గిన్నెలన్నీ కడిగేసి బుట్టలో అయితే పెట్టేసుకున్నా. ఇలా తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయనుకోండి. ఈరోజైతే గిన్నెలు ఒకదాని తర్వాత ఒకటి పూజ చేసుకోవాలనుకున్నా కదా, తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. అబ్బా ఇది కడిగితే బాగుంటుంది, మొత్తం పని అయిపోతుంది అంటూ తీస్తుంటే ఒక 2-3 బుట్టలు మొత్తం గిన్నెలు కడిగేసినాను అనుకోండి. అలా గిన్నెలన్నీ కడిగేసి ఇంకా ఫైనల్గా గ్యాస్ దగ్గరికి అయితే వచ్చేసిన. గ్యాస్ని అయితే ఫస్ట్ సబ్బు పెట్టేసి మొత్తం అంతా నీట్గా తుడిచేసి ఆ తర్వాత క్లాత్తో తుడిచేసుకుంటున్నా. గ్యాస్ స్టవ్ తుడుచుకున్న తర్వాత నీట్గా ఉండాలంటే తడి క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత ఫైనల్గా ఇలా ఒక పొడి క్లాత్ తుడుచుకున్నామంటే మచ్చలేం లేకుండా స్టవ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా తుడుచుకున్నంతసేపే లేండి, మళ్ళీ ఏదైనా వంట చేస్తే గలీజే అయిపోతుంది. కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నప్పుడు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది. కిచెన్ క్లీన్ చేసినప్పుడు నీట్గా క్లీన్ చేయాలి. ఇంతకీ నాలాగా ఎవరైనా ఉన్నారా అనేది కామెంట్ చేయండి. ఇంకా అలా గ్యాస్ స్టవ్ తుడిచేసి గ్యాస్కుండే బర్నర్లు పైన ఉండే ఆ ప్లేట్లు అన్నీ కడిగేసిన. అలా మొత్తం అన్నీ కడిగేసి ఇంకా ఆ బుట్ట దగ్గర కూడా కొన్ని నీళ్ళు వేసేసి మొత్తం అంతా నీట్గా తుడిచేసిన. ఇంకా ఫైనల్గా కిచెన్ అయితే ఇలా ఉంది. ఆ మూలనైతే ఇంకా సర్దలేదులేండి, సీసాలు మాత్రమే కడిగి పెట్టేసిన, తర్వాత సర్దుకుంటా. ఇంకా అలా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని చీర కట్టేసుకొని వచ్చిన. అప్పటికే మా వారు ఇంకొక వైపు నుంచి గొనుగుడు, ఇంకా కాలేదా అని. ఒకవైపు ఈ పనులన్నీ చేసుకోవాలి, మళ్ళీ పూజకన్నీ రెడీ చేసుకోవాలంటే కాస్త లేటే అవుతుంది కదా. ఇంకా అలా ఈరోజు పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలనుకొని, అంటే మళ్ళీ శనివారం తొలి ఏకాదశి వస్తుంది కదా, ఈరోజు క్లీన్ చేసుకుంటే అంతా సరిపోతుందని ఇంకా పటాలన్నీ క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత పూజ రూమ్లో పటాలన్నీ ఎక్కడొక్కడ సరిగ్గా సెట్ చేయలేదన్నమాట. ఇంకా దానికోసం అయితే మా వారిని సీలలు కొట్టమని ఆ సీలలకి పటాలు తగిలించమని చెప్పిన. ఇంకా దానికోసం తనైతే స్నానానికి వెళ్ళిండు. తను స్నానం చేసి వచ్చేలోపు ప్రసాదం స్టవ్ పైన పెట్టేద్దామని స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక అరకప్పు పెసరపప్పు వేసుకొని పెసరపప్పుని లైట్గా ఫ్రై చేసుకున్నానండి. ఈరోజు అయితే వెంగమాంబ తల్లికి పొంగల్ పెట్టుకుంటున్నానని చెప్పాను కదా, దానికోసమే ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి. నైవేద్యంగా చేసుకోవడం కోసం పొంగలన్నం చేస్తున్నా. దీన్ని అయితే కొంతమంది చక్కెర పొంగలి, కొంతమంది బెల్లం అన్నం, అలా డిఫరెంట్ పేర్లతో అయితే పిలుస్తారు అనమాట. నేనైతే ఏ పండుగ ఆల్మోస్ట్ ఇంతకీ ఈ ప్రసాదంలోకి ఇలా పెసరపప్పుని లైట్గా వేయించుకొని వేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా పెసరపప్పుని లైట్గా వేయించుకొని ఇప్పుడు అందులోకి ఒక కప్పుతో 1.5 కప్పు బియ్యం అయితే వేసుకున్నా. ఇలా బియ్యం వేసుకొని అందులోకి ఒక గుప్పెడు శనగపప్పు కూడా వేసుకున్నానండి. ఇలా శనగపప్పు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట.
ఇప్పుడు అన్నింటినీ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఇప్పుడు అందులోకి ఎసరైతే వేసుకుంటున్నా. నేను బియ్యం పెసరపప్పు అన్నీ కలిపి 2 కప్పులు తీసుకున్నాను అనమాట. సో 5 కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నానండి. మళ్ళీ పాలు కూడా వేసుకుంటాం కాబట్టి 5 కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇలా ఎసరు వేసేసుకొని ఇప్పుడు ఆ పొంగల్ చేసుకునే గిన్నెకైతే లైట్గా పసుపులో నీళ్లు వేసి గిన్నె మొత్తానికి పసుపునైతే పూసేసుకుంటున్నానండి. అలా పసుపు పూసేసుకొని చుట్టూ పొట్లు పెట్టేసుకుంటున్నా. ఇలా దేవుళ్ళకి ఏదైనా పొంగల్ పెట్టుకునేటప్పుడు మా వైపు అయితే ఇలా గిన్నెకి పసుపు పూసి బొట్లు పెట్టుకుంటారు అన్నమాట. అలాగే దారాన్ని ఒక 5 పొరలుగా తీసుకొని దానికి పసుపు పూసి తమలపాకుని చుట్టి కడతారనమాట. తమలపాకుని తర్వాత కడదాం అనుకున్నాను కానీ మర్చిపోయినట్టుండా, హడావిడిలో పడిపోయి మర్చిపోయినా. అలా బొట్లు పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ కూడా బొట్లు పెట్టేసుకున్నా. రెగ్యులర్గా అయితే ఇలా చేయను, ఏదో టైం ఉన్నప్పుడు మాత్రమే చేస్తానన్నమాట. ఇంకా అలా స్టవ్ కూడా బొట్లు పెట్టేసుకొని ఫస్ట్ స్టవ్కి అయితే దండం పెట్టేసుకొని ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న గిన్నెను అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నానండి. ఈ గ్యాస్ స్టవ్ అయితే రీసెంట్గా నేను తీసుకున్నది. దాన్ని అయితే ఒక షార్ట్లో పెట్టినా కదా. స్టవ్ అయితే నిజంగా చాలా బాగుందండి. స్టెయిన్లెస్ స్టీల్ది అనమాట. క్లీనింగ్ కూడా చాలా చాలా బాగుందనమాట. ఎవరికైనా దీని గురించి తెలుసుకోవాలి, రివ్యూ కావాలంటే కనుక కామెంట్ చేయండి, నేను ఒక వీడియో చేసి పెడతానమాట. ఇంకా అలా పొంగల్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకొని పటాలు మొత్తం తుడుచుకుందామని వెళ్ళిపోయినా. ఈలోపు మా హస్బెండ్ కూడా స్నానం చేసి వచ్చేసిండు. ఇంకా నేను పటాలు తుడిచేసి గబగబా బొట్లు పెట్టిచ్చేస్తే తన చీలలు కొట్టిచ్చేసి వాటికి తగిలిచ్చేస్తాడనమాట. అంటే మేము ఈ ఇంట్లో పూజ గదిని సపరేట్గా గోడల్లో ఏం పెట్టి కట్టించుకోలేదనమాట. ఇలా వుడ్ వర్క్లోనే చిన్నగా పూజ రూమ్ లాగా చేపించుకున్నాం. ఇంకా ఈలోపు మా అమ్మ నాన్న కూడా వచ్చేసారనమాట. వాళ్ళని కూడా ఈరోజు ఇటువైపుకి రమ్మని చెప్పిన, అందరం ఒకటేసారి చేసుకొని తిందామని. ఇంకా అలా ఇంకా మా అమ్మ వచ్చి గడపమాన్ని పూజిస్తుందనమాట. ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటూ పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నా. ఇంకా మా హస్బెండ్ అయితే చీలలు కొట్టిచ్చేసి అర్జెంటుగా ఏదో ఫోన్ వచ్చింటే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నేనైతే పటాలన్నింటికి కూడా ఒకవైపు నుంచి పూలు పెట్టుకుంటూ వస్తున్నా. ఇంట్లో ఇలాంటి పూజలు ఏమైనా చేసినప్పుడు మా వారు ఎంత తొందర పెడతారంటే తొందరగా అయిపోవాలి. ఎలా అయిపోతాయి చెప్పండి? ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, మొత్తం అంతా శుభ్రం చేసుకోవాలి. ఇంకా ప్రసాదం ఏమైనా చేయాలంటే కనుక బాగా లేట్ అయిపోతుంది. ఇంకా అవన్నీ అర్థం చేసుకోలేండి ఈ మగవాళ్ళందరూ కూడా అంతే. ఇంకా నేను పూజ రూమ్లో అన్నీ రెడీ చేసుకునే లోపు పొంగల్ కూడా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు అందులోకి పాలైతే వేసేసుకున్నా. ఇక్కడ నేనైతే పచ్చిపాలే వేసుకున్నానండి, మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి పచ్చిపాలే వేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ ప్రసాదాన్ని మొత్తం పాలతో చేసుకుంటే సూపర్గా అలా పాలు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఇప్పుడు అందులోకి అయితే బెల్లం పొడి వేసేసుకుంటున్నా. నేను తీసుకున్నది మొత్తం 2 కప్పులు కాబట్టి ఇక్కడ బెల్లం కూడా ఆల్మోస్ట్ 2 కప్పులమైన వేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకా ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా కాసేపు ఉడికించుకుంటున్నా. యాక్చువల్లీ చాలామందికి పాలు వేసిన తర్వాత బెల్లం వేసుకుంటే విరిగిపోతుంది అనిపిస్తుంది. ఇక్కడ నేను వేసుకున్న బెల్లం అయితే డీమార్ట్లో తెచ్చుకున్నదండి. ఇలా డీమార్ట్లో తెచ్చుకున్న బెల్లం అయితే పాలల్లో వేసినా కూడా విరిగిపోదు అనమాట. నేను టీ పెట్టుకోవడానికి కూడా బెల్లమే వాడతా. డైరెక్ట్గా టీ ఉడికేటప్పుడే బెల్లమే వేసేస్తానండి, అసలు విరగదు. డీమార్ట్లో బెల్లం అయితే విరిగిపోకుండా ఉంటుంది. ఇంకా బయట షాపులలో ఎక్కడ తెచ్చుకున్నా కూడా విరిగిపోతుంది అనమాట. ఇంకా అలా బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరగనిచ్చి ఇప్పుడు అందులోకి కొద్దిగా యాలకుల పొడి అలాగే లైట్గా పచ్చకర్పూరం వేసుకున్నా. ఇలా పచ్చకర్పూరం వేసుకున్నామంటే ప్రసాదం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే పచ్చకర్పూరం అయితే మనకు బయట పూజ సామాన్లు దొరుకుతాయి కదా, ఆ స్టోర్లలో దొరుకుతుంది అనమాట. మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఇలా చిటికడంత. ఇంకా ఫైనల్గా కొద్దిగా నేతిలో జీడిపప్పులు ద్రాక్షను కూడా వేయించుకొని వాటిని కూడా వేసేసుకున్నానండి. అంతే, పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాస్త లూజ్గానే ఉంటుంది కానీ చల్లారి కొద్దీ గట్టిపడిపోతుంది అనమాట. ఇంతేనండి, ఇలా చేసుకున్నారంటే పొంగల్ అన్నం సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మనం ఆ పెసరపప్పును వేయించుకొని వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంక ఇలా అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా దేవునికి పెట్టేసుకొని ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదనమాట. వీడియో షూట్ చేసుకుంటూ చేసేలోపు చాలా లేట్ అయిపోతుందని ఇంకా గబగబా పూజ అయితే చేసుకున్నా. ఇదండి ఈరోజుటి వీడియో అయితే. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. అమ్మవారికి చీర, పండ్లు, జాకెట్టు అన్నీ పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నా. ఫైనల్గా కొబ్బరికాయ పెట్టేసుకొని హారతి చేసుకున్నానండి. ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి పన్నీర్ బిర్యానీ చేసుకున్నాం అనమాట. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. ఈ వీడియో ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశానండి, చూడకపోతే ఒకసారి చూసేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉంటాను, బాయ్.